పై తప్పక మొత్తం తీసేస్తా. ఉల్పుడు చూడండి ఫ్రెండ్స్, నేర్చుకోండి. ఇంకోలిట్ట ఎంత తీసుకుందో బుడద. అంతేనా? వేసేసి దబ్బరలా. ఇదో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఉప్పు కాలువ నుంచి ఇప్పుడే వెంటకాయలు తెచ్చారు. ఇది ఏం చేప? తుల. ఇదే తుల్లి అంట. ఇవి ఎంటకాయలు చూడండి ఎలా ఉన్నాయో. వెళ్ళిపోతా అండి. ఇవేంటే బొడవలండి. బొడవలో ఇసుక పుర్రులు అన్నీ తెచ్చారు. ఇప్పుడు వెళ్ళి చేసేద్దామా, శుద్ధంగా ఒలిసేసి కూర వండుదాం. దీన్ని పట్టుకో. చేపలు అయితే తోమేస్తుంటాం. జిల్లేగులు ఎంటకాయలు నువ్వు. ఫ్రెండ్స్, ఎంటకాయలు పెద్ద గిట్ట బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. ఒక్కరు అంతలో నేను కూర్చోండి, నువ్వు దాంట్లో కూడా భాగం ఉంటే అట్ట. జరుగు జరుగు వెనకంటే జరుగు పని చేస్తా అంటే నువ్వు ఫైన్ చేయరే. ఎండకాయలు ఒలుచుకుంటా అంటే ఒళ్ళు వీళ్ళకి అమ్మగా వెళ్ళొద్దంట మొద్దోళ్ళకి. వాటర్ అయితే అంటే కమ్మ ఉంటుంది. ఒక పుల్లు తెచ్చుకొని పెట్టుకొని మోరు పెట్టు. గిట్ట పెట్టుకోవాలా? దానికి దొరికేటప్పటికి తాగే తీసుకుంటే అయిపోద్ది. గిట్ట వేసినవా? ముందు అయ్యే తినమన్న వాళ్ళు తిన్నాక నేను తింటా. నుంచి తెచ్చేదాన్ని చూడండి ఫ్రెండ్స్, ఎంటకాయకి గిట్ల చేసుకోవాలి తెలుసా. మధ్యలో బురద ఉంటుందని ఇసుక, అది కడిగితే పోదు. అందుకని చూడు ఎట చేస్తున్నారో. చెప్పాలి వినపడదలకి బాగా చెప్పు. ఎవరైనా నేను నేర్చుకుంటాను పనిలే. అంత వేసుకుందా లోగా చూడు, అంత వేసుకుందా చూడు, అంత వేసుకుందా. పండ్లు దొంగ నోరు నోరు అంటది. నోరు ఎక్కడ తింటది అన్నం అట్టబెట్టియా. తోతో ఇప్పుడు ఇరిసేడు దాన్ని. చూసాడంటే
అడగతాడు చూడండి మిమ్మల్ని. ఓ యాడ్ నేర్చుకుంటారు, యాడ్ నేర్చుకున్నాడు ఆ ఒలుపుడు. ఎంటకాయలు ఇట్ట అలవాలి, ఇట్ట రుద్దాలి, బురద ఉంటుంది గిట్లల్లో అని చెప్పాలి మీరు. కడిగితే పాద్దైతే నీకు గిట్లల్లో బురద చూడు, బురద అట్టుందో. చాలా చేతగాపు చెప్పండి, నేను వస్తా మీ ఊరికి. కవ్వు కవ్వద్ది, కవ్వే కదా, కవ్వద్ది. ఇది ఫోటో తీసి బంతి సంజానికి. బాగా బాగా అంత తీసుకుందా గో, అంత తీసుకుందో. కూరలో కస అంటుంది, అప్పుడే తీసేస్తే అయిపోయాయి. అన్నీ గలీజ్ అయిపోయి నీళ్ళు. చేపలు అయితే తోమేశారు, ఇప్పుడు కొయ్యాలి ఇట్లనే. సంజువనే తట్ట వేసి పెడిపెడదని, సంజులుగానే తట్ట వేసేస్తాడని వేసేస్తాడు. వీళ్ళకి దీడు వేసేస్తాడు, వీళ్ళు తీసేయాలని వచ్చేస్తుంది. పై తప్ప మొత్తం తీసేస్తారు ఉల్పుడు. చూడండి ఫ్రెండ్స్, నేర్చుకోండి ఎలాగ తీస్తున్నాడో ఎంటకాయకి. ఇట్లా కోసుకు తినేదా చాలా రాత్రికి. ఇసుక అప్పుడు బ్రష్ తీసుకొని తోముకోవాలిట. ఎంత తీసుకుందో బురద. అంతేనా? వేసేసే దబ్బరలా. ఇదో ఇప్పుడు ఇది చూడు, అంత బురద చూడు, నీట్గా వచ్చా చూడు, చూడు అంత నీట్గా వచ్చిందా అసలు, అంత నీట్గా వచ్చింది. అంత బురద ఉందో. కాదు, అయినా చూడు తెల్లంగా వచ్చేసింది. ఆ నెర్లల్లో వేసుకుంటుంది, ఈ సందులో ఉంటది, ఈ సందులో. అయినా చూడు తెల్లంగా వచ్చేసింది, ఇసుకంతా వచ్చేసింది. ఇంకా ఇప్పుడు ఎవరే కానీ దీన్ని కొరికేవాడు. వరకుతారా కానీ దీని పన్ను ఉండదు, పన్ను ఉండదు, నీరగద్ది. చూడు, చూడండి, ఎక్కడైనా ఉంటే చెప్పండి. నీట్గా ఉంది, బాగుందా? సర్లే, కబర్లో చూసుకో. నీట్గా ఉంది. నీట్గా అదే వాళ్ళలో అందరూ ఒక మంచిగా చేస్తాను చేస్తున్నది నేను.
ఇప్పుడైనా ఎండకాలు తెచ్చుకున్నప్పుడు తీసుకుంటుంది దీంట్లో ఇట్లా పెట్టారు ఏళ్ళు పట్టేస్తుంది అది మర్చిపోయి ఆన్ పెట్టారు కడుపు ఉప్పు అంతలా గిట్ట దానికి గిట్ట ఈ వీడియో కూడా కడుపు ఉప్పు పెద్ద పిల్లకి తెల్లంగా వచ్చేసలా కడుక్కొడితే శుద్ధంగా అయిపోయా వేసినానా గిన్నె అంత శబ్దం వచ్చిందా ఇంకా పొన్ను సౌండ్ వచ్చిందంటే కొరికేటప్పుడు హట్ అంటుంది రాసిపెట్టికేనా ఆ బ్రష్ మళ్ళీ దాచిపెట్టుకో మళ్ళీ వెంటకాయలు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చేసుకునేదానికి దాచిపెట్టుకుంటా మామూలుగా అంగట్లో అయితే 30 మా ఊర్లో అయితే 100 రూపాయలు ఇది అంత పని చేస్తుందా శుద్ధంగా దూడ్చేస్తుంది నీట్గా వచ్చేస్తున్నాయి ఇట్లా వచ్చేస్తుంది చూడు బాగా పట్టేసేస్తుంది పాస చూడు అంత బాగా పట్టేస్తుంది అది లేకపోతే ఇప్పుడు పని జరిగేదేనా బ్రేస్ ఉంటేనే పని జరుగుతుంది పని జరుగుతుంది ఎంటకాయ ఎంటకాయలు వాళ్ళు పని చేసింది తేమేసి బాగా శుద్ధంగా బురద లేకుండా అయిపోయినాయా అయిపోయినాయి ఇంతవరకు లాస్టా చెప్పుకునే వాళ్ళకి ఇదే పని చేసుకున్నాను ఎంటకాయలకి శుద్ధంగా అయిపోయినాయా ఇవే లాస్టా మొదకం ఉందా మొదకం ఎందుకు బజ్జే చేసి అప్పుడు అడుగు మొత్తం ఉందా నన్ను అయిపోయినాయి ఇప్పుడు ఇవి కూడా వేసేసాయి దీన్ని కూడా శుద్ధం కడుక్కోవాలి జీబీ మళ్ళీ ఎప్పుడైనా అవసరం కడుక్కోవాలి శుద్ధంగా భయగిన ఈ మందలేం చూసుకో ఇదో వీడియో కూర వీడియో రావాలి 2 రావాలి అయిపోయినాయి ఫ్రెండ్స్ ఎంటకాయలు శుద్ధంగా చేసేసారు చేపలు శుద్ధంగా చేసేసారు ఈ 2 కలిపి కూర వండుకోవాలా చూడండి క్లియర్ అయిపోయింది ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్